భార్గవిని చూస్తుంటే నీకు లోపల ఏదైనా అవుతోందా? లేదు, అలాంటిదేం లేదు. ఏమీ ఉండకూడదు. ఇప్పుడు చాలా బాగా చేస్తారు కార్యక్రమం. ముందు కూడా నేను వచ్చాను, అద్భుతంగా ఉండేది. గౌరవం ఉండలే, గౌరవం చూస్తేనే కదా మనసు ఉల్లాసంగా ఉండేది, ఉత్సాహంగా ఉండేది. ఎంతసేపు వస్తాం? వస్తానంటే చెప్పు, ప్రతిసారి నేను వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను కదా. ఇంకెళ్దాం. కార్యక్రమం అయిపోయిందిరా, రా వెళ్దాం. ఉదయం కలుస్తాం. చాలా మంది ఉన్నారా? అవును మరి, ఊపిరాడలేనంత జనం ఉన్నారు. ఇంకా భార్గవి నుంచి వస్తుంటే దేవతలాగా అనిపించింది తెలుసా. అందరూ కన్ను అర్పకుండా తన్నే చూశారు. అయితే అందరి కళ్ళు మన భార్గవి అమ్మ మీద ఉండుంటాయి. నేను వెళ్ళి దృష్టి తీసుకొస్తాను. అదంతా తర్వాత చేద్దాం, ముందు ఆ పని పూర్తి చేయి. ఈ పప్పు ఎక్కడికి వెళ్ళాడు? నేను నా భార్య మొదటిసారిగా చూసుకుంటున్నాం. ఒకే ఒక్క చూపు, ఇద్దరం నవ్వుకుంటున్నాం. జంబురుక్కు. అప్పటిదాకా అనుభవించింది అసలు జీవితమే కాదు సార్, అదొక కొత్త అనుభవం. అమ్మయ్యా, చివరికి నువ్వు తలుపు తెరిచావు. ఇప్పటికైనా మనం భోంచేద్దామా? నా ఊరుకోలేదా, నేను తీసుకొస్తాను. రా పాప. ఏంటమ్మా ఇంకా రెడీ చేయలేదా? అక్కడంతా ఆకలితో కూర్చున్నారు. నేను కూడా. నేను కూడా. మీరందరూ అక్కడ కూర్చొని తింటే చాలు. ముందు ఆ ప్లేట్స్ తీసుకువెళ్ళు. ఇంకా 2 నెలలే ఉంది. జాగ్రత్త, రక్తం వస్తుంది. అన్నీ చేయడానికి నాకు సమయం సరిపోలేదయ్యా. మళ్ళీసారి వచ్చినప్పుడు ఎక్కువ చేస్తాను. అరే, ఇది చాలా గొప్ప విషయం అమ్మా. ప్రతిరోజు హోటల్లో తిని తిని ఇంటి భోజనం అంటే దాని మీద ప్రేమ పుట్టుతుందమ్మా. విన్నావా? చూడయ్యా, ఇక్కడ ఒక మనిషి తినడానికి నేను వెనకే తిరగాలి, లేదంటే తను అసలు భోంచేయదు. భోజనం లేకపోతే దాని విలువేంటో తెలుస్తుంది. ఇక వెళ్దామా? బాయ్. సరే, నేను బయలుదేరుతున్నాను. పారు, రేపటికి కావలసిన బియ్యం నానబెట్టడం మర్చిపోకు. కొత్త నాటకం సిద్ధమైంది. పారు స్వర్గంలో గోపురం. బియ్యం తీసుకొచ్చి ఆ తర్వాత నువ్వు గోపురానికి
వేలుకి తగిన గాయం ఇంకా నొప్పిగా ఉందా? వేలు నొప్పిగా లేదు, కానీ నా మనసు నొప్పి గురించి మీరు అడగలేదు. మనసుకేమైంది? ఎవరూ నన్ను ప్రేమించలేదే. ఎవరూ ప్రేమించక్కర్లేదు, ఎందుకంటే నాకు అది నచ్చదు. ఏమన్నారు? భార్గవిని ఎవరైనా ప్రేమిస్తే నాకు నచ్చదనేది నా ఉద్దేశం. కానీ నాకు కావాలి. ఏంటి? నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నావా? లేకపోతే నేను చచ్చిపోతాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను భార్గవి. నీ హృదయాన్ని, నువ్వు ఆడుకున్న ఈ గోడని, నువ్వు తీసుకుంటున్న శ్వాసని, నువ్వు జీవిస్తున్న ఈ ప్రపంచాన్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను భార్గవి.